గ్యాంగ్స్టర్ నయం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నయంకు సంబంధించిన 35 ఆస్తుల జప్తు చేసేందుకు ఈడీ అధికారులు చర్యలు చేపట్టారు. 35 ఆస్తులను నయం తన కుటుంబ సభ్యుల సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లు ఈడీ గుర్తించింది. అక్రమంగా బలవంతంగా ఈ ఆస్తులను నయం తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు నిర్ధారించారు. 2022 మార్చిలో నయం ఆస్తులపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఐటీ అధికారులు సిట్ సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. ఆస్తుల మొత్తాన్ని నయం కుటుంబ సభ్యులు హసీనా బేగం, తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, అహీలా బేగం, సయ్యద్ నీలోఫర్, ఫిర్దోస్, అంజుమ్, మహమ్మద్ ఆరిఫ్, హసీనా కౌసర్ల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఈడీ గుర్తించింది. వీరి పేర్లను ఈసీఐఆర్లో నమోదు చేసింది. పలుమార్లు ఈడీ సమన్లు పంపినా కూడా నయం కుటుంబ సభ్యులు స్పందించలేదు. భువనగిరిలో ఉన్న క్రిస్టియన్ గోస్పెల్ మిషనరీ సెక్రటరీ ప్రభాకర్ నయంపై ఫిర్యాదు చేశారు. నయం కుటుంబ సభ్యుల పేరు మీద అక్రమంగా ఆస్తులను రాయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించిన నయం కుటుంబ సభ్యులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదు. దీంతో బినామీ యాక్ట్ కింద హసీనా బేగం పేరు చేర్చి ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేస్తున్నారు. కాగా గ్యాంగ్స్టర్ నయం 2016 ఆగస్టులో షాద్ నగర్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. నయం మరణించడంతో అతని బాధితులంతా బయటకొచ్చి ఫిర్యాదులు చేశారు. వాటిని విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణలో దాదాపు 250 కేసులు నమోదు చేశారు. ఇందులో 27 హత్య కేసులతో పాటు అనేక నేరాలకు పాల్పడ్డట్లు నిర్ధారించారు. వీటికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ కేసుల దర్యాప్తు పూర్తి కాలేదు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేత మాజీ సర్పంచ్ ఘరానా మోసం బహిర్గతమైంది. గిరిజనుల భూములపై డీసీసీబీ బ్యాంకులో
ఇక నయంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఈడీ నయం కేసు విషయంలో అయితే దూకుడు పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 35 ఆస్తులకు సంబంధించి వివరాలు ఇప్పటికే ఈడీ అయితే సేకరించి దీన్ని స్పెషల్ కోర్టులో కూడా కేసు వీళ్ళపై నమోదు చేయడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం వీళ్ళపై ఎందుకంటే అక్రమ ఆస్తులు మాత్రం నయం హయంలో, ఎందుకంటే ఇతరులని బెదిరించి భయపెట్టించి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కూడా ఈడీ గుర్తించింది. అయితే దాదాపుగా 2022 నాటికే నయంపై మాత్రం మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అప్పటి సిట్ అధికారులు చూసుకున్నట్లయితే ఈసీఐఆర్లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీంట్లో వేగవంతం పెంచిన ఈడీ అధికారులు అయితే ఇప్పటికే వీళ్ళు అయితే బేగం కావచ్చు, నయం బేగం, నిలోఫర్ ఇలా దాదాపుగా కుటుంబ సభ్యులు చూసుకున్నా కూడా 9 నుంచి 10 మంది పేర్ల మీద నమోదు చేసినట్టుగా రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కూడా గుర్తించారు ఈడీ అధికారులు. అయితే ఈ విషయంలో ఇక ఈడీ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసినా కూడా ఈ విషయంలో పట్టించుకోకపోవడంతో మాత్రం స్పెషల్ కోర్టుని ఆశ్రయించిన ఈడీ అయితే వీళ్ళందరినీ త్వరగా నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేయబోయి ఈ ఆస్తులను కూడా జప్తు చేసుకునే అవకాశం కూడా ఉంది అంటూ ఈడీ స్పెషల్ కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. త్వరలోనే దీనికి నాన్ బెయిల్ కేసు వారెంట్ ఇష్యూ జారీ చేసి ఈ 35కి సంబంధించిన ఈ భూ కబ్జాకు సంబంధించిన నయం బంధువులకు అందరినీ ఈ ఆస్తులన్నీ కూడా ఈడీ జప్తు చేయబోతున్నట్టు కూడా వినిపిస్తుంది భవానీ. అయితే క్రాంతి, ఈడీ జప్తు చేసే విషయానికి సంబంధించి ఎప్పుడులోగా ఇవి జప్తు చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ వస్తుందని అనుకోవచ్చు. రైట్ భవానీ, ప్రస్తుతం ఎందుకంటే నయం గతంలో చూసుకున్నా కూడా ఇటు సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఇతరులని బెదిరించి అంటే లక్షలలో విలువ చేసే ఆస్తులని అన్నిటినీ కూడా నయం పేరు కాకుండా నయం బంధువుల పేర్ల మీద మాత్రం రిజిస్ట్రేషన్ చేసినట్టుగా కూడా గుర్తించారు. అయితే అప్పట్లో కొంతమంది ఈ విషయాన్ని కూడా అక్కడ ఎస్పీలకు కావచ్చు లేదా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా నయం బెదిరింపులకు పాల్పడి అందరినీ ప్రతి ఒక్కరిని, ఎందుకంటే గతంలో చూసుకున్నా కూడా నయం ఎంతో మందిని బెదిరించిన ఆడియోలు కూడా బయటికి లీక్ అవ్వడం జరిగింది. అయితే అప్పట్లోనే కొన్ని వందల కేసులు కూడా నయంపై నమోదు చేయడం అయితే జరిగింది. దాంతో ఎందుకంటే తను ఒక గ్యాంగ్స్టర్గా కూడా పిలువబడింది మనకు తెలిసింది. కానీ ప్రస్తుతం ఈ 100 కోట్ల ఆస్తికి సంబంధించిన నయం బినామీలకు మాత్రం నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. వీలైనంత త్వరలో స్పెషల్ కోర్టులో మాత్రం ఉన్నట్టు కూడా ఈడీ చెప్పడం అయితే జరిగింది భవానీ. అయితే క్రాంతి, మీరు చెప్తున్నట్లు ఈ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఎక్కడున్నారు, దీనికి సంబంధించి సమాచారం ఏమన్నా ఉందా? రైట్ భవానీ, ప్రస్తుతం కొంతమంది నయంకి బంధువులు చూసుకున్నా కూడా చార్మినార్ ఏరియాలో కావచ్చు, లేదు అనంటే ఇటు భువనగిరికి సంబంధించిన సూర్యాపేటలో కూడా మరికొంతమంది, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో కేసు ఏదైతే నయం బేగం కావచ్చు, నిలోఫర్ కావచ్చు, లేదు అనంటే ఇతర బంధువులు కూడా కొంతమంది హైదరాబాద్లో నివసిస్తున్నట్టుగా కూడా ఈడీ అయితే గుర్తించడం జరిగింది. దాంతోపాటు కొంతమంది నల్గొండలో కూడా ఉన్నట్టుగా కూడా ఈడీ అయితే గుర్తించారు. అయితే త్వరలోనే వీళ్ళందరికీ ఎన్బిడబ్ల్యూ వారెంట్ ఇష్యూ చేసుకొని అయితే అదుపులోకి తీసుకుపోతున్నట్టుగా కూడా మనకు ఈడీ స్పష్టంగా చెప్పబోతుంది అని కూడా చెప్పొచ్చు భవానీ. అయితే క్రాంతి, అంటే కుటుంబ బినామీ ఆస్తులు కేవలం కుటుంబ సభ్యుల మీదే ఉన్నాయని అనుకోవచ్చా? ఆస్తుల రిజిస్ట్రేషన్ కి సంబంధించి మనం చూసాము. సో ఇంకా ఎవరైనా దీనిలో ఉన్నారా? వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? రైట్ భవానీ, ప్రస్తుతం అయితే ఈడీ దర్యాప్తులో చూసుకున్నట్లయితే నయంకి అనుసంధాన బంధువులు, దగ్గరి బంధువులపైనే ఈ ఆస్తులు తను రాయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్లకు ఏ విధంగా ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం ఈడీ ఇప్పటివరకు చెప్పలేదు. కానీ ఇతరులు బయటి వాళ్ళు ఎవరు లేరని కూడా ఈడీ చాలా స్పష్టంగా చెప్తుంది. నయంకి సంబంధించిన దగ్గరి బంధువులపైనే అందరి ఈ 35 ఆస్తులు కూడా రిజిస్టర్ చేసినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. Right. Thank you, Krant.